రూల్ ప్రకారం అన్నీ ఇస్తున్నామని సెంటరోళ్ళు చల్ ఎన్ని మాటల ఢిల్లీకి పోయినా ఏం అడిగినా సెంటర్ వాళ్ళు షవున పెడతలేరనేటిది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. అట్లిప్పుడు పట్నంలో మెట్రో లైన్లు పెంచేటి దాని మీద తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు సెంటర్ గవర్నమెంట్ వాళ్ళకు నడుమ జోరుగా నడుస్తుంది లడాయి. ఇంతకు అలా పంచాది ఏందంటే రైట్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు నడమ ఇంకో పంచాది మోపైందుల్లో మళ్ళీ ఏందంటే మెట్రో పంచాది. ఆవు ఎన్ని మాట్లాడిగినా శవున పెడతలేరు. పట్నంలో కొత్తగా మెట్రో లైన్లు పెంచుకుంటామంటే సెంట్రల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా కుర్దు సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్న మాటే. కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి రెండు అంశాలు ఉన్నాయి. యూనియన్ క్యాబినెట్ లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయనకు తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండ్రు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్కు మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది గిత్త ఉంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటో గత్తుంటుంది, వైజాగ్ కూడా ఇచ్చేసిరు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఆంధ్ర మెట్రోకు పచ్చ జెండా, హైదరాబాద్ మెట్రోకు ఎర్ర జెండా, గిట్టుంది సెంట్రల్ పరిస్థితి. హైదరాబాద్ పట్టణంలో కొత్తగా పట్టాలు పరుచుకుంటామంటే సపోర్ట్ చేస్తలేరు కానీ విజయవాడ విశాఖపట్నానికి మెట్రో లైన్ వేసుకుంటామంటే చెవులు కొట్టిలు సగం బడ పైకం సెంటర్ కించి పంపుతున్నారు. కానీ అదే మనకాడ ఇంకో 4 లైన్లు ఎక్కువ వేసుకుంటామంటే కాంటనే లేరు. కావాలనే తెలంగాణలో ఉన్న సెంటర్ మంత్రులు ఆగబడుతున్నారు అనేది సీఎం సార్ అంటున్న మాట. ఇక దీని మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. తొలత మెట్రోకు పర్మిషన్ ఇచ్చింది పువ్వు పార్టీ, రెండో తడవ మెట్రో లైన్ వేసుకుందానికి పర్మిషన్ ఇచ్చింది కూడా పువ్వు పార్టీ. అండ్లకేంచి సగం బడ ఖర్చులు ఇచ్చేందుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తయారుగా ఉందని కిషన్ రెడ్డి సార్ అంటుంటే, లేలే మొత్తం 43,000 కోట్ల ఖర్చు అవుతుంటే అందులో సగం కాదు కదా పావులం తిద్దానికి కూడా దరిత్తలేదని వీళ్ళు అనబట్టిలి. వాళ్ళకి ఇవ్వద్దంటలేదు, తీసుకోవద్దంటలేదు, కానీ ఆ లెక్కబడి మాకు కూడా ఇస్తే మంచిగా ఉంటది కదా సార్లు అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. ఇంత పెద్ద పట్టణంలో ఉన్న రైళ్లు చాలతలేవు, కొత్త రూట్లలో మెట్రోలు తిప్పాలనేది మనోళ్ళ ఆలోచన. మియాపూర్ కెంచి పటాన్చెరు, నాగోల్ కెంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం కెంచి కోకాపేట, గాంధీ బస్ స్టాండ్ కెంచి చంద్రాయనగుట్ట, ఎల్బీ నగర్ కెంచి హైత్ నగర్, మొత్తం 76 కిలోమీటర్లు. ఇదైనాక ఎయిర్పోర్ట్, జేబీఎస్, మేడ్చలు, షామీర్పేట అన్ని కలుపుకుంటా ఇంకో 85 కిలోమీటర్ల పొడుగు మెట్రో రైలు. అన్ని లెక్కలేసుకొని వివరాలన్నీ సెంట్రల్లకు పంపితే ఇంతవరకు సప్పులు లేదనేది సీఎం సార్ అంటున్న మాట. మెట్రో పట్టాలు వడిసేటి దాని మీద సెంటర్ వాళ్లకు స్టేట్ వాళ్లకు నడుమ కయ్యం అయితే గట్టిగానే అవుతుంది పోండ్రి. ఒకప్పుడు ఎలక్షన్లప్పుడే నడిచేది రాజకీయం, ఎలక్షన్లప్పుడే లీడర్లు మాటల జోరు పెంచేటోళ్ళు. కానీ ఇప్పుడు దినా మైక్ల మూత మోగుతూనే ఉన్నది. సందు దొరికిందంటే చాలు సర్కారోళ్లకు సూటి పెడుతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అటు సర్కారోళ్ళు కూడా ప్రతిపక్షాలకు గట్టినే సురుకులు పెడుతుర్రు. ప్రాజెక్టులు, నీళ్లు, కొలువులు, అప్పులు, పథకాలు, గింజల కొనుగోళ్లు, ఇట్లా ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉన్నది. ఇట్లనే ఇప్పుడు బొగ్గుబాయల కడ లడాయి గట్టిగా అవుతుంది. చేలో సింగరేని, చేలో సింగరేని, చేలో చేలో అంటున్నాయి పార్టీలు అన్ని. మొన్న నాడు కారు పార్టీ వాళ్ళు పోయొచ్చిరి, ఆయితారం నాడు చెయ్యి పార్టీ వాళ్ళు పోయొచ్చిరి. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన కవితక్క కూడా బొగ్గుబాయిల కాడికి పోయింది. ఒక్కోళ్ళది ఒక్కో పంచాది. కారు పార్టీ వాళ్ళు ఏమో బొగ్గు మాయం చేస్తాండ్రు, పైసలు కమాయిస్తుండ్రు అని సర్కారు వాళ్ళ మీద బాణాలు ఎత్తుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు తాపకోసారి మీటింగులలో బొగ్గు ముచ్చట్లే ఎల్లదిస్తాండు. ఇంకో దిక్కు మంత్రులు బట్టి సారు, శ్రీధర్ బాబు సారు ఆయితారం నాడు శ్రీరాంపూర్ బొగ్గుబాయిల కాడికి పోయి అసోంటిది ఏం లేదు గవన్నీ ఉత్తముచ్చట్లే అన్నట్టు గరం అయినరు. ఇప్పుడు కవితక్క బాయి బాట అనుకుంటా బొగ్గుబాయిల కాడికి పోయి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తాను అన్నది. లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు సింగరేణి అంటే తెలంగాణకు బంగారు గుడ్లు పెట్టే బాతు లెక్క. దాన్ని కంటికి రెప్పోలే కాపాడుకునేది పోయి గిట్ల తాపకోసారి బొగ్గుబాయిల కాడ రాజకీయాలు ఏంటికి చేస్తాను అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. అటు కార్మిక సంఘాలు కూడా రాజకీయాలు వద్దు, పార్టీల పంచాదులు చేయబట్టే ఎటు ముంగట పడతలేము అన్నట్టు నారాదవుతుండ్రు. మరిగా ఏం చేస్తారో ఎట్టట చేస్తారో గానీ బొగ్గుబాయిల కాడ రాజకీయ కుంపటైతే గట్టిగా రగులుతాంది ఇప్పుడు. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు ఒకప్పుడు ఏమీ లేని దేశం ఇప్పుడు దగదగా మెరుస్తుంది. దేశం అంటే అట్లుండాలి అని అందరూ మెచ్చుకునేటట్టు తయారైంది. ఇంతకు ఏ దేశం గది అని అంటారా?
ఇంకే దేశం సింగపూరు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చూడనీకి చిన్నగానే ఉంటుంది కానీ అభివృద్ధిలో మాత్రం సింగపూర్ ఎక్కడికో పోయింది. అందుకే ఏపీ సీఎం బాబు సారు కను సింగపూర్ మీదనే పడ్డది. ఇక చూడు ఏమేమి నడుస్తున్నదో. మనకంటే 18 ఏండ్ల తర్వాత ఆజాది పొందిన సింగపూర్ దేశము ఇప్పుడు ఎవ్వలకంతనంత ఎత్తుకుపోయింది. అన్ని ముచ్చట్లల్లో ఏక నెంబర్ అన్నట్టు తయారైంది. అందుకే అయితే గీతే మన ఊరు మన దేశం సింగపూర్ లెక్క కావాలి అని కోరుకుంటాంటారు చాలా మంది. గిట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా తాపకోసారి రాష్ట్రాన్ని సింగపూర్ లెక్క చేస్తాం అన్నట్టు గట్టిగా చెప్తుంటాడు. చెప్పుడే కాదు, తానే గాలి మోటార్ ఎక్కిపోయి సింగపూర్ విద్యలన్నీ నేర్చుకొని వస్తాడు. అక్కడ ఉలతోని మాట ముచ్చట్లు చేసి ఏపీని ఎగురపెట్టే కార్యం చేస్తాడు. ఐతారం మాపటీలు సింగపూర్లో దిగిన సారు సోమవారం పొద్దుగాల్టి సంధ్య అక్కడున్న లీడర్లను పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లను కలిసి మీటింగులు పెట్టిండు. పొద్దుగాల మంత్రి నారాయణ తతిమ ఆఫీసర్లతోని కలిసిపోయి సింగపూర్లో మన దేశ వ్యవహారం అంతా చూసి హై కమిషనర్ అంబులే సార్తోని మాట్లాడిండు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేటట్టు మాట సాయం చేయాలి అన్నట్టు కోరినరాట. అంతేకాదు, సింగపూర్ కంపెనీలకు అన్ని తీర్ల సరిపోయేటట్టు ఏపీలో ఎటువంటి సవలతులు ఉన్నాయి ఏం కథ అనేది కూడా చెప్పిండట ముఖ్యమంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే సింగపూర్ ప్రధానమంత్రిని కలిసే ఇగురం కూడా చేసిండు సారు. మంగళవారం కూడా పొద్దంతా మీటింగులు ఉన్నాయట. ఏమైనా తాపకోసారి మంత్రులు సింగపూర్కు పోవుడు, సీఎం సార్ సింగపూర్కు పోవుడు అన్ని చూస్తుంటేనైతే ఏపీని సింగపూర్ లెక్క చేసే దిక్కు అడుగులైతే పడుతున్నట్టే కనిపిస్తుంది. నిజంగానే సింగపూర్ లెక్క అయితే మంచిదే కదా అనుకుంటారా అందరూ. ఏపీ సింగపూర్ లెక్క, తెలంగాణ మలేషియా లెక్క 2 రాష్ట్రాలు ముంగడికి పోతే ఇంకా మంచిగా ఉంటుందని కామెంట్లు పెడుతుండ్రు ఇంగింతమంది. రైట్, ఇక బళ్ళు చాలని పోరలంతా బడిబాట పట్టిర్రు. కొన్ని దిక్కుల్లా అమాస అడ్డం వచ్చిందని పోరల్ని బడికి పంపించలేదు కానీ తొలతనాడు పోవాలనేటి సెంటిమెంట్తోని చాలా మంది పోయిర్రు. పోరలే కాదుల్లో కొన్ని దిక్కుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార పార్టీ లీడర్లు కూడా బడిబాట పట్టిర్రు. అగ్గ వాళ్ళకేం పని బళ్ళే అని అంటారా? ఎందుకో మా వాళ్ళు చెప్తారు ఈనూరి. ఇక చెప్పుకరాయ అన్న గమ్ముచ్చటేందో. రైట్, బడి గంట మోగింది తెలంగాణలో. సర్కారు బళ్ళు తెలుసుకునేటాళ్లకు వైల సంచులు భుజానికి తగిలించుకొని బడితో బట్టిరు పోరలు. 2-2.5 నెలల తర్వాత బళ్ళు తెలుస్తుంది కాబట్టి ఓనాడు ముందుగానే దుమ్ము దూలి దులిపి ముద్దుగా సింగారిచ్చిరు బళ్ళన్ని. కరీంనగర్ లో ఉన్న పోలీస్ క్వార్టర్లో సర్కారు బడినంత గిట్ల ముద్దుగా గాలిబుగ్గలతో సింగారిస్తే ఆదిలాబాద్ జిల్లాలో తొలతనాడు బడికొచ్చిన పోరలకు పూలు చల్లి ఎదుర్కొన్నారు పంతులు. అటెంక గిట్ల చాక్లెట్లు ఇచ్చిర్రు. ఇక ఎటు చూడలే, ఇది యాదాద్రి జిల్లా పెద్దకందుకూరు అనేటి ఊళ్ళే. బడి బోనం ఎత్తిండు, ఇంటింటికి తిరిగిండు, సర్కారు బయళ్లకు పోరాల్ని పంపించాలని సాటింపేసిండు. పేరు భీమగాని రాములు, గా ఊరికి మాజీ సర్పంచ్కి అన్న. ఈ బోనము ఏం చెప్తుందంటే, మన ప్రభుత్వ పాఠశాల ఉంది కదా పెద్దకంకూర్లా, ప్రభుత్వ పాఠశాలనే మనం చదువుకోవాలి. అందులో కంప్యూటర్లు ఉన్నాయి, మరియు డిజిటల్ క్లాసులు ఉన్నాయి, మంచిగా విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరు అందరు ఎలా చదువుతారు? పెద్దకంకూర్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాము. ఇగిటు బళ్ళు తెలిసినాడే పైటీలు పువ్వు ఒదిగిన పొద్దుగాల పొల్లగాలకు నాష్టపెట్టేది కార్యం సురువు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే బళ్ళు తెలుసుకున్న తొలతనాడే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఖైరతాబాద్ లో ఉన్న సర్కారు బయళ్ళకు పోయిండు. పొల్లగాలతో కూర్చొని నాష్ట చేసిండు. గిట్లా సారు చెల్లెలకు తినిపించుడు, చెల్లెలు సారుకు తినిపించుడు. గీ బుజ్జి సారుకు తినిపిస్తుంటే చిన్న మురిపెం కాదు పో మంత్రి సార్ది. పొద్దుగాల నాష్ట గిలాసెడు పాలు. కాకుంటే ఇప్పుడు అప్పుడే అన్ని బళ్ళల్లో గిట్లా నాష్ట పెట్టేది కార్యం చాలు కాలేదు కానీ నవంబర్ కల్లా అన్ని బళ్ళల్లో పొద్దుగాల నాష్ట పెట్టుడు సురువు అవుతుంది అనేది మంత్రి పొన్నం సార్ అంటున్నాం. ఇక గీడిట్టుంటే కొన్ని దుక్కుల సర్కారు బల్ల పరిస్థితి గిట్లుంది. ఆదిలాబాద్ జిల్లా మావలలో సుట్టు గుడిచెల్ల సూర్యు కింద కూర్చొని చదువుకునే పరిస్థితి అక్కడి పోరలది. అసలే వానకాలము, గట్టిగా వాన పడితే అంతే సంగతిగా. వానలు తగ్గేది కనుక బడికి సెలవులే. మళ్ళా ఇటు బళ్ళు సాలవుతున్నాయి కాబట్టి ఆర్టీఓ అధికారులు సుతా రోడ్డెక్కిలు బడి బస్సులు చెకింగ్లు చేసేందుకు. బస్సులు కండిషన్లు లేక ఎన్ని మాటల టక్కర్లు అయినాయో ఎంతమంది జీవిడిలో చూసినాం కదా ఇంత మునుపు. అందుకే ముందుగా చదువుకురు అన్నట్టు ఈ పారికి. గిట్లా ఓ కాడ సంబరం, ఇంకో కాడ తిప్పలు. ఓ కాడ అద్దాల బంగ్లాల చదువులు, ఇంకో కాడ పూరి గుడిచెల చదువులు. భలే గమ్మతుంది పో ముచ్చట. ఎన్నికల ఫలితాలు తారుమారైతే కథం. నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు. అన్ని దొంగోట్లేసి గెలిచిర్రు, అదొక గెలుపేనా, చల్ మాదే నైతిక విజయం అని దెబ్బి పొడుస్తుంటారు. తెలుసు కదా, దొంగ ఓట్ల భరతం పట్టాలని సెంటర్ సర్కార్ ఓ గొప్ప ఆలోచన చేసింది. వచ్చే ఓట్ల పండుగరకు దొంగోట్లు అనేదే ఉండొద్దు, ఓటర్ లిస్టు మొత్తం మళ్ళేసి తప్పులు తడకలు లేకుండా చెయ్యాలని సర్ అని ఓ కార్యం ముంగటేసుకుంది. మరి గా ముచ్చటేందో పురాగార్చుకునొద్దాం పర్రి.
ఓటర్ లిస్టులను వడబోసే కార్యం ముంగటేసుకుంది సెంటర్ సర్కారు. సర్ పేరుతోని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో డూప్లికేట్ ఓట్లు, తప్పులు తడకలున్న ఓట్లు అన్ని వీకేసి నియతి ఉన్న ఓట్లనే మళ్ళా ముద్రియబోతుంది. ఇట్లనే ఈ నెల 15 తారీఖు సంది ఏపీలో ఓటర్ జాబితా సవరణ కార్యం చాలైంది. ఇక పనిలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తుర్రు. దాంట్లో మీ ఊరు పేరు, గుర్తింపు కార్డు, ఫోటో మాత్రమే ఉంటది. కడవ ముచ్చట్లని జనమే నింపాలే అన్నట్లు దీన్ని 2002 ఓటర్ జాబితాకు ఇప్పటికీ లింకు చేస్తుర్రు. అంటే ఒకవేళ మునుపున్న ఓటర్ లిస్టులో మీ పేరుండి ఇప్పుడు సుధా వచ్చిందే అనుకో, దాంట్లో మీ ఓటర్ ఐడి నెంబర్ ఇక కడవ వివరాలు నింపాలే. అదే అందులో లేకుండా కొత్తగా వచ్చింది అనుకో, ఏం పేరు, అవ్వయ్యల పేరు లేంది, ఏ ఊరు, పెళ్లి అయితే ఇంటి ఆమె పేరేంది, ఇంకా కడమ ఇంటి వాళ్ళని ఉన్నారా అనే ముచ్చట్లన్నీ నింపి మళ్ళీ బిఎల్ఓలకి ఇవ్వాలి. మీదంగా ఓ కలర్ ఫోటోస్ అవుతా. ఒకవేళ ఎటన్నా బతకపోయి ఇంటికాడ అందుబాటులో లేకుంటే ఇంటోళ్ళు ఎవ్వరు నింపించినా సరే చెల్తుంది. పెద్ద ముచ్చట ఏంటంటే ఇంటింటికి వస్తున్న బిఎల్ఓలకు తప్పనిసరి సాతీరి. ఒకవేళ ఏ ముచ్చట అటు ఇటు అయినా సుతా ఓటర్ లిస్టులకించి మీ పేరు వీకేసే ప్రమాదం ఉందంటుర్రు. అందుకే జూలై 14 దాకా నడిచే ఈ సవరణ కార్యానికి జనమంతా సహకరించాలని కోరుతుంది సర్కారు. అంతేకాదు కొత్త ఓటు దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ 6, అడ్రస్ మార్చుకోవాలంటే ఫామ్ 8, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు వీకేయాలంటే ఫామ్ 7 తోని దరఖాస్తు చేసుకోవాలన్నట. ఇక వీటిని సెప్టెంబర్ 18 తారీఖు దాకా చెకింగ్ చేసి అటు వెనుక 22వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్టు ప్రింట్ చేస్తారట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మొత్తానికి బిఎల్ఓలు ఒక్కొక్క ఇంటికి 3 దమ్ముల తిరిగే ఈ సవరణ కార్యం ఏపీలో అయితే చాలైంది. తెలంగాణలో ఈ నెల 25వ తారీఖు నాడు చాలుగా పోతుంది. చూసుకొని మరిగా. ఓ దిక్కు కరువు ముచ్చట్లు, ఇంకో దిక్కు వానల ముచ్చట్లు, రెండు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు. అంటే వాన వచ్చిందని సంబరపడే లోపు ఎండొస్తుంది, ఎండొచ్చిందని గాయ అయ్యేటాళ్లకు వాన వస్తుంది అన్నట్టు. సరే ఎట్లెట్లా అయ్యేది ముందు ముందు తెలుస్తుంది, కానీ ముందైతే వచ్చే 3-4 రోజులలో వానల మోక గట్టిగా ఉన్నదట. మరిగా ఎక్కడ వాన ఉన్నది, ఎక్కడ ఎండ కొడుతుంది చూసేద్దాం పారు. ఎల్నీనో వస్తాందని ఓ దిక్కు బుగులు పట్టిస్తున్నా సరే, నైరుతి ఋతుపవనాలు చేయబట్టి మొగులు చిటపట చినుకులు రాలుతూనే ఉన్నది. 8వ తారీఖు నాడు తెలంగాణను దాకినాయి ఋతుపవనాలు. అట్లా 11వ తారీఖు కల్లా హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా వాకినాయి. రాష్ట్రం అంతా బాకాలనంటే ఇంకో 3-4 వద్దులు పడుతుందట. ఇక అటే అనక అంటే 18వ తారీఖు నుంచి దక్షిణ తెలంగాణలో దంచి కొడతాయట వానలు. హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఇరుగమరగ దంచుతాడట వానదేవుడు. 5 సెంటీమీటర్ల దాకా వానలు పడొచ్చని హెచ్చరిక చేస్తారు మొగుల ఆఫీసర్లు. అయితే రందిపడే ముచ్చట ఏంటిదంటే ఉత్తర తెలంగాణలో మాత్రం ఎండలు కొడతాయని చెప్తుండ్రు. ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు గట్టిగానే ఉన్నాయట. 40 డిగ్రీలు దాటిటట్టే ఉంటదట గర్మి. ఇక అదట్లుంటే హైదరాబాద్ పట్టణంలో చినుకు పడితే చాలు రోడ్ల మీద మడుగులు కడుతున్నాయి నీళ్లు. ట్రాఫిక్ తోని సుక్కలు కానొస్తున్నాయి పబ్లిక్ కు. వాన పడితే గట్ల అవుతుందని ముందుగానే ఊహించి 1వ తారీఖు నాడే మీటింగ్ పెట్టి ఆఫీసర్లందరినీ హుషారు చేసిండు సీఎం సారు. అయినా సుత ఎవ్వరు పట్టించుకోలేదట. అందుకే ఆదివారం నాడు మళ్ళోసారి మీటింగ్ పెట్టి అందరిని గట్టిగానే జాడిచ్చిండట పెద్ద సారు. పట్నంలో వాన పడితే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆఫీసర్లంతా రోడ్డు మీదనే ఉండాలి, పబ్లిక్ ఎక్కడ తిప్పల కాకుండా చూసుకోవాలి అని మస్తు గట్టిగానే చెప్పిండట. అంతేకాదు ఆఫీసర్లు రోడ్డు ఎక్కకపోతే తానే స్వయంగా రోడ్డు ఎక్కుతానని కూడా చెప్పిండట. మరిగా ముఖ్యమంత్రి చెప్తున్నా ఆఫీసర్లకు చెవిన వార్త లేదంటే వాళ్ళ రుబాబేందో అని పబ్లిక్ కోపానికి వస్తుండ్రు. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలి అని అడుగుతుండ్రు పట్నం జనాలు. కర్ణాటక రాష్ట్రం కించి చాలైన ఫ్రీ బస్ పథకం ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం బాకింది. కర్ణాటకలో శక్తి పేరుతోని నడుస్తుంటే తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో శ్రీ శక్తి పేరుతోని నడుస్తుంటే తమిళనాడులో వెట్రి పయనం, గిట్లా ఏడజుడు ఫ్రీ బస్ పథకందే హవా అన్నట్లు ఈ 4 రాష్ట్రాలను చూసి ఇంకో పక్కెమ్మటున్న రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్ పథకం చాలైందట. పాన్రి గమ్ముచ్చటేందు అరుచుకొని వద్దాం. రైట్, కేరళ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకం చాలా అయింది కదా. రాజధాని తిరువనంతపురంలో సీఎం సతీశన్ సారు మా బాధర సురువు చేసిండు. దేవునికి పబ్బది పెట్టి మైలక్కలకు అక్కడికొచ్చే ఈ పథకంకు ఏ జిట్టు దాకకుండా ఉండాలని చెప్పి దేవునికి మొక్కిండు. అటెనక ప్రియదర్శిని పేరుతోని చాలైన ఈ ఫ్రీ బస్సులను రైట్ అన్నాడు సారు. మొత్తం 3125 బస్సులను ఈ ఫ్రీ బస్ పథకం కింద వాడుతుర్రు. అయితే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక గిట్లా అన్ని సౌత్ రాష్ట్రాలలో పార్టీలను గదెనెక్కించింది ఈ ఫ్రీ బస్ పథకమే అనుకుర్రో ఏమో గాని మొన్న కేరళలో గిన అదే హామీనిస్తే జనం దానికే ఓటేసిర్రు. దీంతో మహిళలకు బగ్గా అక్కడికొచ్చే పథకమైన ఫ్రీ బస్ పథకాన్ని జనాలకు అంకితం చేసిండు ముఖ్యమంత్రి. అంతేకాదు
చాలైన ఫ్రీ బస్సులను గుర్తుపడటానికి బస్సుల మీద ప్రియదర్శిని అనే స్టిక్కర్ సుతా అంటిస్తుర్రు. మన కాడ ఫ్రీ బస్సులు ఎక్కిన మైలక్కలు ఆధార్ కార్డు చూపిస్తుంటారు కదా, అగో ఈ కేరళ రాష్ట్రంలో గసుంటి ప్రూఫ్లు ఏం అక్కర్లేదు. ఏ కార్డు చూపించకున్నా ఆడోళ్ళు ట్రాన్స్జెండర్లు ఇద్దరు ఇట్లా ఎవ్వరైనా ఎక్కొచ్చు ఏటన్నా పోవచ్చు. కాకపోతే 0 ఫేర్ టికెట్ మాత్రం తప్పిది పోకుండా తీసుకోవాలి. మొత్తానికి జనం జేబులు గుల్ల చేయని ఉపాయం చేయాలి అని ఫ్రీ బస్ పథకం తెస్తే జనం అంతా జేజేలు కొట్టిర్రు. సర్కారుల సుత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుర్రు. అంతా చూస్తుంటే దేశంలో రేపు ఇంకెక్కడ ఓట్లైనా సుత ఇదే పథకం ముంగటేసుకుంటారా ఎట్లా అని అనుకుంటారా అందరూ.